స్టోరీ చెప్పుకుందాం. క్లెవర్ ఫాక్స్ అండ్ ద గోట్. ఫాక్స్ ఎవరంట? చాలా క్లెవర్ అంట. క్లెవర్ అంటే ఏంటి? చాలా తెలివైందంట ఫాక్స్. ఫాక్స్ ఒక రోజు ఫారెస్ట్ నడుచుకుంటూ వెళ్తుందంట. బాగా సన్నీ ఉందంట. ఎలా ఉందంట? సన్ను చాలా బ్రైట్ గా షైనింగ్ గా ఉందంట. బాగా సన్నీగా ఉంది కదా. అప్పుడు ఏమైందంట? ఫాక్స్ కి బాగా థర్స్టీగా ఉందంట. బాగా దప్పిక అవుతుందంట. వాటర్ ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు చుట్టూరు అన్ని తిరిగి చూస్తుందంట. కానీ ఎక్కడ వాటర్ దొరకలేదంట. నడుచుకుంటూ వెళ్ళిందంట. ఎక్కడో దూరంగా ఒక వెల్ని చూస్తుందంట. బావి. ఆ బావిలో ఉన్నాయంట నీళ్లు చాలా ఉన్నాయి. అమ్మయ్య ఇంక చాలా వాటర్ తాగొచ్చు నేను అని చెప్పి ఏమి ఆలోచించుకోకుండా జంప్ చేసిందంట. పొట్ట నిండా నీళ్లు తాగేసిందంట. నీళ్లు తాగిన తర్వాత ఏం చేసింది? పైకి రావాలని ట్రై చేసింది కదా. అది రాలేకపోయిందంట. పైకి క్లైమ్ అవుతుందంట పైకి రావాలని. కానీ అది రాలేకపోతుందంట. ప్రషి ఎంతసేపు ట్రై చేసినా రాలేదంట. బాగా పెద్దగా అరుస్తుందంట. ఎవరన్నా ఉంటే హెల్ప్ చేయండి బావిలో పట్టుకోయాను నేను, ఎవరైనా హెల్ప్ చేయండి అందంట. కానీ ఎవరు రాలేదంట అటువైపుకి. కానీ బాగా భయం వేసిందంట ఫాక్స్ కి. అప్పుడు నైట్ టైం అయిపోయిందంట. బాగా దానికి చలేస్తుందంట. రాము లుక్ ఎట్ యువర్ టీచర్. అప్పుడు సన్ కూడా వచ్చేసాడంట. డే అయిపోయిందంట. నెక్స్ట్ డే వచ్చేసరికి నైట్ బావిలోనే ఉండిపోయింది. తను పైకి రాలేకపోతుంది కదా, క్లైమ్ అవ్వలేకపోయింది బావిలో నుంచి. పైకి రాలేకపోయింది కదా. అప్పుడు ఎంతసేపు చూసినా రాలేదు కదా. డే కూడా మారిపోయిందండి. సన్ కూడా వచ్చాడంట. ఎంతసేపు ట్రై చేసినా ఎవరిని పిలిచినా ఎవరు రాలేదంట. ఎవరు వచ్చారంట చివరికి? ఇన్నోసెంట్ గోట్ వచ్చిందంట. గోటు పిలుస్తుంది కదా ఫాక్స్ ని. ఫాక్స్ పిలుస్తుంది కదా పెద్దగా, ఎవరన్నా ఉన్నారా హెల్ప్ చేయండి అని పిలుస్తుంది కదా. ఇప్పుడు గోట్ వచ్చిందంట. గోట్ మిస్టర్ ఫాక్స్ ఏం చేస్తున్నావు అక్కడ అంటే, ఫాక్స్ ఏం చెప్పిందంట తెలివిగా, నేనేమి ఎవరిని హెల్ప్ చేయమని పిలవట్లేదు, ఇక్కడ చాలా స్వీట్గా ఉన్నాయి వాటర్, నువ్వు కూడా తాగుతుందంట అని పిలిచిందంట. అప్పుడు అది ఏమి ఆలోచించుకోకుండా గోట్ ఇన్నోసెంట్ కదా, అది కూడా జంప్ చేసిందంట. ప్రషి వాటర్ లో జంప్ చేసి వాటర్ అన్ని తాగిన తర్వాత ఇక్కడ వాటర్ ఏం స్వీట్ గా లేదే, ఇది అబద్ధం చెప్పిందా అనుకుంది. సరే ఇప్పుడు పైకి అది క్లైమ్ అవ్వాలని ట్రై చేస్తుందంట. కానీ అవ్వలేకపోయిందంట. అప్పుడు ఏం చెప్పిందంట ఫాక్స్, సరే నీ కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి కదా, సరే నువ్వు ఇలా వాల్ మీద చేతులు పెట్టు, నీ వీప్ మీదకి నేను ఎక్కుతాను, ఫస్ట్ నేను వెళ్ళిపోతాను పైకి అందంట. సరే పెట్టిందంట గోటు. ఫాక్స్ వీప్ మీదకి ఎక్కిందంట. గోటు వీప్ మీదకి ఎక్కి ఒక్కసారిగా జంప్ చేసిందంట. బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చిన తర్వాత గోటు పిలుస్తుందంట, ఫాక్స్ నన్ను పైకి తీయడానికి హెల్ప్ గణేష్ లుక్ ఎట్ మ్యామ్, మరి నన్ను హెల్ప్ చేయట్లేదు ఏంది నాకు అని పిలిస్తే, నువ్వు ముందు ఆలోచించుకోవాలి కదా, ఆలోచించుకోగానే నేను చెప్పగానే దూకావు అంతే, ఇంక నువ్వు అక్కడే ఉండిపోవాలంట. పాపం అది గోటు ఏడుస్తూ నన్ను ఫాక్స్ మోసం చేసింది, నన్ను పైకి తీయట్లేదు అని చెప్పిందంట. బావిలోనే ఉండిపోయిందంట గోటు. ఫాక్స్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట కదా. ఎవరిని నమ్మకూడదు కదా, ఆలోచించుకొని ఏదైనా పని చేయాలి, ముందుకు వెళ్ళాలి మనం, ఓకేనా? ఇందులో నేను క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్స్ ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే వాళ్ళకి బాల్ ఇస్తాను. గణేష్ మూవ్ ఫ్రంట్ మా, గణేష్ మూవ్ ఫ్రంట్. ఈ స్టోరీ ఎవరమ్మా? కావ్య. ఫాక్స్. ఇన్నోసెంట్ ఎవరు ఈ స్టోరీలో? గోట్. కాల్ బై నేమ్ అండ్ ఆస్క్. ఎవరు ఫస్ట్ ఎవరు జంప్ చేశారు బావిలోకి ఎవరు ఫస్ట్ జంప్ చేశారు? శ్రీకృత్. బావిలోకి ఎవరంటమ్మా జంప్ చేసింది? ఫస్ట్ ఎవరు జంప్ చేశారు? ఫాక్స్. వెరీ గుడ్. అందరూ శ్రీకృత్ కి క్లాప్స్ ఇవ్వండి. క్లైమేట్ అప్పుడు అది దానికి ఫాక్స్ కి వాటర్ అయినాయి కదా, అప్పుడు పైకి రాలేదు కదా. ఫాక్స్ బావిలో నుంచి పైకి రాగలిగిందా? రాలేకపోయింది. కావ్యంకి క్లాప్స్ ఇవ్వండి అందరూ. చాలా ఎత్తుగా ఉంది కదా అది, అందుకని. అటు బావిలో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఎవరు జంప్ చేశారు? గుడ్, వెరీ గుడ్. సాయి అథర్వకి అందరూ క్లాప్స్ ఇవ్వండి. ఫాక్స్ గోటుకి వాటర్ ఎలా ఉన్నాయని చెప్పింది? స్వీట్ గా ఉన్నాయని చెప్పింది. కావ్యంకి మళ్ళీ క్లాప్స్. గోటు వీప్ మీదకి ఎక్కి ఎవరు జంప్ చేశారు పైకి? ఫాక్స్. పైకి జంప్ చేసింది కదా. So if you listen carefully you can answer the questions. If you fail to listen to your teacher you can't answer any question, okay? So look at ma'am.
Kavyama, good job. You are listening to the story carefully. అవును ఎవరు తీయలేదు, అందులోనే ఉండిపోయింది. ఫాక్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది చివరికి? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అవును కదా. ఎవరికి చలేసింది? బావిలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరికి చలేసింది? ఫాక్స్ కి చలేసింది. నైట్ మొత్తం ఉంది కదా అందులో, అప్పుడు దానికి చలేసింది కదా. Is it a nice story? Do you like it? All of you clap and thanks for Jansi ma'am. Good job. Thank you ma'am. You have taught us a nice story. Good job. Ma'am, today you need to give gift to Kavya. Kavya answered more answers. Kavya, come and take this. Play the game.